హైదరాబాద్ పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. డాగ్ స్క్వాడ్స్, బాంబ్ స్క్వాడ్స్తో సిటీ సివిల్ కోర్టులో అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. డాగ్ స్క్వాడ్స్, బాంబ్ స్క్వాడ్స్తో సిటీ సివిల్ కోర్టులో అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రజలు అదేవిధంగా లాయర్లను పోలీసులు బయటకు పంపించేసి తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ పాతబస్తీలో సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. డాగ్ స్క్వాడ్స్, బాంబ్ స్క్వాడ్స్తో సిటీ సివిల్ కోర్టులో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ. రాజేంద్ర, ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి సిటీ సివిల్ కోర్టుకి బాంబు బెదిరింపుకు సంబంధించిన ఒక మెయిల్ ఏదైతే మనకి చీఫ్ జడ్జి ఉంటారో అతనికి సంబంధించినటువంటి మెయిల్ కి ఈ యొక్క బాంబు బెదిరింపు థ్రెట్ వచ్చింది. దాంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికప్పుడే మొత్తం లోపలటువంటి మొత్తం స్టాఫ్ అంతా కూడా బయటకు పంపించారు. మొత్తం కోర్టు అంతా కూడా ఖాళీ చేయించారు. బయట ప్రస్తుతం సిబ్బంది అంతా, జడ్జిలు, లాయర్స్ తో పాటు అందరూ ఉన్నటువంటి కోర్టుకు వచ్చిన మిగతా జనాలు అందరూ కూడా ప్రస్తుతం బయటకు చేరుకున్నారు. లోపల మాత్రం ఇటు డాగ్ స్క్వాడ్ తో పాటు బాంబ్ స్క్వాడ్ తో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, ఆకతాయిలకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ మెయిల్స్ కానీ బెదిరింపు కాల్స్ రావడం సర్వసాధారణంగా మారిపోయింది. మరి ఆకతాయిలపన లేకే ఇంకా నిజంగానే జరిగింది దాని కోణంలో అయితే ప్రస్తుతం అంటే లోపల సోదాలు కొనసాగుతున్నాయి. బాంబు బెదిరింపు కాలతో మాత్రం ఒక్కసారిగా అక్కడ కొంత ఆందోళనకరమైన వాతావరణం ఏర్పడింది చెప్పాలి. ఎందుకంటే చాలా రద్దీగా ఉంటుంది సిటీ సివిల్ కోర్టు. అలాంటి సిటీ సివిల్ కోర్టులో మొత్తం లోపల అంతస్తులకు సంబంధించిన అందరినీ కూడా బయటకు పంపించి లోపల క్షుణ్ణంగా ప్రస్తుతం తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లోనే తనిఖీలకు సంబంధించి మనకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే మెయిల్ రూపంలో వచ్చింది కాబట్టి దాదాపుగా ఇది ఆకతాయిల పనిగానే అనుమానిస్తున్నారు. వరుసగా ఈ మధ్య కాలంలో కోర్టులు కావచ్చు, ఆ తర్వాత స్కూళ్లు, కాలేజీలు, కొన్ని సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంటే మిలిటరీకి సంబంధించిన భవనాలకు సంబంధించి కానీ ఇలాంటి బాంబు బెదిరింపు కాల్స్ చాలా సర్వసాధారణంగా మారిపోయాయి. మెయిల్ అయితే రాగానే అక్కడ భద్రతా సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు అప్రమత్తం చేశారు. స్థానిక పోలీసులు వెంటనే బాంబ్ డాగ్ స్క్వాడ్ తో చేరుకుని ప్రస్తుతం లోపలి వారందరూ బయటకు పంపించి విస్తృతంగా తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ రమణ.